ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల గడువుపై వెనక్కి తగ్గారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్పందించిన ఇరాన్ మీడియా ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. ఇరాన్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ట్రంప్ ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయంతో ముడి చమురు ధర అమాంతం దిగివచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్లైన్ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వస్తువులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్లో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా ఫలవంతమైన చర్చలు జరిపాయని తెలియజేశారు. ఈ వారమంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని పోస్ట్ చేశారు. సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించారని పేర్కొన్నారు. అయితే పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. తమ హెచ్చరికలతో ట్రంప్ భయపడిపోయారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్లు పెడతామని, గల్ఫ్లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తాము చేసిన హెచ్చరిక వల్లే ట్రంప్ వెనక్కి తగ్గారని పేర్కొంది. నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ మీడియా తిరస్కరించింది. ట్రంప్తో ప్రత్యక్షంగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. అటు ఇరాన్ సైన్యం కూడా ట్రంప్ను ఎద్దేవా చేసింది. ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రకటన చేయగానే ఇంధన ధరలు అమాంతం పడిపోయాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13% అంటే సుమారు $17 తగ్గి $96కు చేరుకుంది. ఇక ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఇరాన్ దాడులకు 5 రోజుల బ్రేక్ సంబంధించి. జయచంద్రారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ ఊహించని పరిణామం చెప్పుకోవచ్చు. ఇరాన్ పై దాడులకు 5 రోజులు బ్రేక్ ఇవ్వడానికి కారణాలు ఏంటండి? దీని వెనక ట్రంప్ వ్యూహం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 రోజుల బ్రేక్ అనేది ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టినప్పుడు స్థితి ఎలా ఉన్నదో ఇది యాక్చువల్ గా అప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు. ఇప్పుడు బ్రేక్ ఇచ్చి ఆ చర్చలు కొనసాగించడం అనేది ఈ 3 వారాలు జరిగిన యుద్ధంతో ఏ రకంగా మార్పు అనేది కాదు. ఎక్కడైతే చర్చలు ఆగిపోయాయి యుద్ధానికి మునుపు, దాని కొనసాగింపుగా ఇప్పుడు 5 రోజులు బ్రేక్ అనేది ఒకటి. పైగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు వింటే దేనికి పొంతన లేదు. ఇటు అమెరికా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్ కు, ఇరాన్ వైపు నుంచి ఇచ్చే మిలిటరీ స్టేట్మెంట్స్ కానీ, పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ రకంగా చూడాలరా అంటే, మొట్టమొదటిది ట్రంప్ యొక్క తప్పిదాన్ని లేదో తొందరపాటు చర్యను సరిదిద్దుకునేదానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఖమైనీని చంపడం ఎప్పుడు ఆ యాక్షన్ మొదలుపెట్టినప్పటికీ చర్చలన్నిటి జరుగుతున్నాయి. చర్చల్లో ఎలాంటి బ్రేక్ రాలేదు. అవును, ఇరాన్ కూడా అదే చెప్తోంది. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే ఇంకొక వైపు యుద్ధం ప్రకటించడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అనాలోచితమైన చర్య, అంతర్జాతీయ ప్రిన్సిపల్స్ కు అగైనెస్ట్ గా చేసినటువంటి యుద్ధం ఇది. చర్చలు విఫలమైన తర్వాత మాకు విధి లేని పరిస్థితుల్లో మేము దాడి చేయాల్సి వచ్చిందనేది ఏ దేశమైనా కానీ, రెండు వర్గాలు కానీ, రెండు దేశాలు కానీ చర్చల్లో
తలమునకలై ఉండగా ఉమ్, దాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించడము, దాడి చేయడం అనేది పద్ధతి కాదు. ఇట్ ఈస్ అగైనెస్ట్ ఫర్ ది ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్. ఇవి మనం వింటున్నాం, భారతం, మహాభారతం ఇలాంటి వాటిలో కూడా మధ్యవర్తిత్వం జరుగుతున్నంతసేపు యుద్ధానికి ప్రిపేర్ కావచ్చు కానీ చర్చలు జరుగుతుండగానే యుద్ధం చేయడం అనేది ఒక ప్రెసిడెంట్ కానే కాదు. సార్ జయచంద్ర గారు కొన్ని రోజుల నుంచి మనకి యుద్ధంతో పాటు మనకి ఇంకో వార్త కూడా వైరల్ అవుతూ ఉంది. భారీ నిధులు అవసరం అవుతున్నాయి, ఇప్పటికే భారీ లాస్ జరిగింది అమెరికాకి ఆర్థిక పరంగా. ఎస్, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈ 5 రోజులు చర్చల పేరుతో ఇది వన్ సైడెడ్ గా అమెరికా తీసుకున్న నిర్ణయమా? ఈ చర్చలు జరపడానికి ఇరాన్ నుంచి కూడా ప్రతిస్పందన అనేది ఉన్నదా? నంబర్ 1 మనకు కావాల్సిన క్లారిటీ. ఇప్పుడు ఈ 2 దేశాలు గాన ఒప్పుకొని ఉంటే ఒక రకమైనటువంటి చొరవ తీసుకుని, లేదు ఇటు రష్యా గాని భారత్ గాని వీళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని ఒప్పించి నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా మనం భావించాలి. అలా కాకపోతే ఈ 5 రోజులు యూనిలేటరల్ గా అమెరికా చర్చల పేరుతో మొదలుపెట్టి బ్రేక్ ఇచ్చి యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకునే దానికి వెసులుబాటుగా, ఇప్పుడు అమెరికాకు ఇరాన్ కు చాలా దూరం ఉంది, కొన్ని వేల కిలోమీటర్లు. తనకు కావాల్సిన యుద్ధ సామాగ్రి మొత్తం సప్లై చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అనేది కావాలి. ఇప్పుడు అలా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లోనూ వాళ్ళ బేసుల్లోనూ ఎక్కడెక్కడ పెట్టడానికి కూడా ఇరాన్ అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళకు ఊపిరి సలపకుండా బాంబులు వేస్తున్నారు యుఎస్ ఎయిర్ బేసిస్ పైన. సో యుద్ధ సామాగ్రిని అమెరికా నుంచి ఈ పశ్చిమాసియా దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల్లో వీటిని నింపుకోవడానికి మిసైల్స్ అయినా కావాలి కదా, రెడీమేడ్ గా లేవు. అక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చుకోవాల్సింది, ఏది కావాలన్నా అమెరికా నుంచి తెచ్చుకోవాలి. సో ఈ 5 రోజులు ఆ ప్రిపరేషన్ కోసం వేశారా అనేది ఒక అనుమానం. ఇంకొక రకంగా ఏమిరా అంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. మేము చెప్పినట్టుగానే వినకపోతే ఇరాన్ లో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని పేల్చేస్తామని. దానికి ఏమాత్రం తగ్గకుండా ఇరాన్, మీరు అదే నిర్ణయం తీసుకుంటే మేము హార్మోజ్ స్ట్రైట్ ను పర్మనెంట్ గా క్లోజ్ చేసేస్తామన్నారు. ఎవరికి లేదు, చైనాకు లేదు, జపాన్కు లేదు, ఇండియాకు లేదు, ఏ ఒక్క దేశానికి కూడా అవకాశం లేకుండా ఒక్క డ్రాప్ ఆయిల్ హార్మోజ్ స్ట్రైట్ దాటి అరేబియన్ సీలోకి వచ్చే అవకాశం లేకుండా చేస్తామనేది. సో ఇప్పుడు అలాంటి అవకాశాలు అనేటివి తగ్గాయి. ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది జయచంద్ర గారు, అట్లాగే హార్మోజ్ జలసంధిని తెరవాలంటూ 48 గంటల డెడ్ లైన్ ఇరాన్ కి విధించింది ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయడం వెనక అంశాలు దోహదం ఎట్లా చేశాయండి? అదే చెప్తున్నా. ఈ రీజన్స్ ఒకటొకటే. ఇప్పుడు యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవడానికి ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. సెకండ్ స్ట్రాటజీ 48 గంటలు గడిచిపోతే ట్రంప్ అనుకున్న స్థాయిలో చేసే పరిస్థితి లేదు. చేయలేకుండా చేతులు ఎత్తేస్తే అది అమెరికా స్థాయి దేశానికి గాని ట్రంప్ లాంటి నాయకుడికి గాని ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గిల్టీనెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇరాన్ కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. నువ్వు ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది, నువ్వేం చేయగలవు? ఆ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పేల్చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పేల్చేసేటట్టు పరిస్థితి వస్తే ఇరాన్ ఏ దేశానికైనా ఎంతకైనా ఆయిల్ అమ్ముకోవచ్చు, దానిపైన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని ఎందుకు లిబరలైజ్ చేయాలి? అవును. ఇప్పుడు ఇవి స్టేట్మెంట్స్ లో, అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్స్ లో ఒకదానికి పొంతన అనేది లేదు. నువ్వు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జపాన్ లాంటి దేశమే మీ వైట్ హౌస్ కు వచ్చి కూర్చొని
మీరు చెప్పిన మాట ఒకటి కూడా వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి జపాన్ ప్రైమ్ మినిస్టర్లు టోక్యోలో దిగక మునిపే ఇరాన్ జపాన్ షిప్పులకు అన్నిటికీ మేము భద్రత కల్పించి జపాన్కు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత గందరగోళంగా ఇంత క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్ అక్కడ. ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ట్రంప్ గారేమో అక్కడ కూర్చొని అమెరికాలో రోజుకు ఒక హాఫ్ డజన్ స్టేట్మెంట్స్, పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఆ హార్మోజ్ దీంట్లో జలసంధిని దాటి రావడానికి ఇప్పుడు పార్షియల్ గా జరుగుతున్న ఎఫర్ట్స్ ను కూడా తట్టుకోలేక ప్రపంచం అతలాకుతలం అయిపోతున్నది. అవును సార్. సార్ జయచంద్ర గారు, మొన్న నాటో దేశాలు ఈ హార్మోజ్ విషయంలో అమెరికా స్టేట్మెంట్ కి అగైనెస్ట్ గా మాట్లాడడం కావచ్చు, ఇప్పుడు 5 రోజుల బ్రేక్ కావచ్చు, ఈ తాత్కాలిక బ్రేక్ యుద్ధ విరమణకి ఏమైనా టర్నింగ్ పాయింట్ లాంటిది అనుకోవచ్చా అండి? యుద్ధ విరమణ చేయాలనుకుంటే ఇప్పుడు రెండు జరగాలి. ఒకటి, అమెరికా యూనిలేటరల్ గా అనౌన్స్ చేసిన యుద్ధాన్ని అమెరికానే విరమించుకోవాలి. ట్రంప్ లాంటి నాయకుడు అలాంటి పని చేయగలడా? చెయ్యలేడు. తన స్వభావం గాని తన మైండ్ సెట్ గాని అలాంటి పనులు చేయడానికి, ప్రపంచానికి ఒకసారి చెప్పడానికి అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. పోనీ ఇటువైపు వస్తే ఇరాన్ అమెరికా ఏమేం చెప్తే అవన్నీ చేతులు కట్టుకొని ఒప్పుకొని యుద్ధం విరమించమని అడుక్కునే పరిస్థితిలో ఉందంటే ఇరాన్ అలాంటి పరిస్థితులు లేదు. ఇంకా ఏ రకంగా ఈ యుద్ధం ఆపగలరు? ఎవరు ఆపగలరు? కాబట్టి ఈ వివిధ దేశాలు ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయినాయి. మిడిల్ పవర్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ పవర్స్ చైనా, అమెరికా అయితే మిడిల్ పవర్స్ జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇండియా, ఇవన్నీ కూడా మిడిల్ పవర్స్ అమెరికాకు ఒక రకంగా అగెనిస్ట్ గానే ఉన్నాయి. ఇరాన్ తో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఈ రోజు కూడా చర్చలు సాగుతూనే ఉన్నాయి ఈ మిడిల్ పవర్స్ అన్నిటి నుంచి. సో ఈ మిడిల్ పవర్స్ అన్ని కూడా ఇరాన్ నుంచి ఆయిల్ అనేటివి కొంతవరకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ మిడిల్ పవర్స్ అనే కంట్రీస్ అన్నిటికీ కొంత లిబరల్ ఇరాన్ ఆయిల్ పంపించడం జరుగుతూ ఉంది ఈ హార్మోజ్ జలసంధిని దాటి. సో ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ పవర్స్ నెగోషియేట్ చేస్తే ట్రంప్ ఒప్పుకుంటాడా? పోనీ యూరోపియన్ కంట్రీస్ ఏమైనా నాటో అనేది పక్కన పెట్టేస్తాం. నాటో పార్ట్ ఆఫ్ నాటో దీన్ని స్పెయిన్ కంట్రీకి సంబంధించిన సైన్యాన్ని మొత్తాన్ని ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత వెస్ట్ ఏషియా నుంచి విరమించి తన కంట్రీకి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం కాదు. యుద్ధం జరిగేటప్పుడు మా సైన్యం ఈ వెస్ట్ ఏషియాలో కూడా ఉండదు, మేము విరమిస్తున్నాము అంటే డైరెక్ట్ గా నువ్వు చేసే యుద్ధానికి మేము మద్దతు ఇవ్వడం లేదనేదే కదా డైరెక్ట్ గా చెప్పడం. రైట్ జయచంద్రారెడ్డి గారు. ఓకే అండి, రైట్. ధన్యవాదాలండి జయచంద్రారెడ్డి గారు.